తెలంగాణ విజయ డైరీ పాడి రైతుల పరిరక్షణ సమితి సంఘం ఆధ్వర్యంలో తార్నాకలోని విజయ భవన్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. దానా కొనుగోలులో విజయ డైరీ సకాలంలో అందించకపోవడం వల్ల ప్రైవేటు వ్యక్తుల వద్ద కొనుగోలు చేసే పరిస్థితి నెలకొందని సంఘం నేతలు మండిపడ్డారు. పెండింగ్లో 4 బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. గత 3 సంవత్సరాలుగా లీటర్కు 4 రూపాయలు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చాక లీటర్కు 5 రూపాయల ఇంటెన్సివ్ ఇస్తామని హామీ ఇచ్చాని ఇప్పుడు అవి కూడా ఈ విడుదల కావడం లేదని మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న రైతులను విజయ డైరీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వీటితో పాటు పశువులకు ఇన్సూరెన్స్ వసతి కల్పించి సబ్సిడీకి రైతులకు పశువులను ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో మా ఆందోళనను ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. దానివల్ల పాల సేకరణ చేస్తున్నటువంటి అనేక మంది రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ దానాకు డబ్బులు చెల్లించుకోలేక, పాలు పోసినటువంటి రైతులకు డబ్బులు చెల్లించుకోలేక, ఉన్నటువంటి పశువులను అమ్ముకొని డబ్బులు చెల్లించాల్సినటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి విజయ డైరీకి పాలు పోస్తున్నటువంటి రైతులకు ఏర్పడింది. తక్షణం ఈ 4 బిల్లుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. దాంతోపాటు దానా సబ్సిడీ మీద ఏవైతే సెంటర్లకు సప్లై చేయాలో దానా సకాలంలో సప్లై లేకపోవడం వల్ల ప్రైవేట్లో అధిక డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని నివారించే విధంగా దానాను వెంటనే సప్లై చేయాలని కోరుతున్నాం. గత 3 సంవత్సరాలుగా లీటర్కి 4 రూపాయలు ఉండాల్సినటువంటి ఇన్సెంటివ్ ఏదైతుందో అది పెండింగ్లో ఉంది. అదే రకంగా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత లీటర్కి 5 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చున్నారు. అది కూడా విడుదల కావడం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఎండి గారు, లక్ష్మి గారు చెప్పినటువంటిది 4 రూపాయలు 5 రూపాయల ఇన్సెంటివ్ విడుదల చేసే దానికోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ తక్షణం పెండింగ్లో ఉన్నటువంటి బిల్లుల్ని చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా పశువులని ఇన్సూరెన్స్ చేయాలి. దాంతోపాటు పశువులని సబ్సిడీ మీద సప్లై చేయాలి. రైతులు ఎవరైతున్నారో ఈరోజు నిన్న మధుర నియోజకవర్గంలో పశువుల్ని సప్లై చేశారు సబ్సిడీ మీద అని చెప్తున్నారు. మొత్తం విజయ డైరీ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా సబ్సిడీ మీద పశువులు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ డిమాండ్ల మీదనే ఎండి గారికి వినతి పత్రం ఇచ్చాం. ఈ బిల్లులు కూడా తక్షణం విడుదల చేయకపోతే మా ఆందోళన పోరాటాల్ని ఉధృతంగా నిర్వహిస్తాం. జరిగే పరిణామాలకు విజయ డైరీ అధికారులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తాం.